అంటే మామూలుగా ఈ ఇష్యూలు చాలా డిబేట్లు మనం మాట్లాడాం. కానీ సార్ ఇక్కడ గ్రామ సభలు అనేది ఒక పెట్టారు. దాని మీద కాంగ్రెస్ పార్టీ చాలా కసరత్తు చేసి సరే ఎవరైతే నిజమైన లబ్ధిదారులు వాళ్ళ మోటివ్ మంచిదే కావచ్చు, కానీ అప్లికేషన్లు తీసుకునే విధానంలో చాలా రసాభాస జరిగింది. గ్రామ సభలలో చాలామంది వాళ్ళ యొక్క వాదనలు వినిపించారు. చాలామంది వాళ్ళ తల్లులు పెన్షన్ రావట్లేదనో, లేకపోతే వితంతు పెన్షన్ రావట్లేదనో, వృద్ధాప్య పెన్షన్ రావట్లేదనో, ఇంకోటి 2500 రావట్లేదనో. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఈ గ్యాస్ విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు పక్కన పెడితే ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళు చాలామంది అప్లికేషన్ పెట్టుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళందరూ కూడా విపరీతంగా వాళ్ళ బాధను చెప్పుకోవడం కూడా జరిగింది అక్కడ. సో ఏంటి సార్ నిజంగా ఈ గ్రామ సభలకి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిర్వహించడం వల్ల ఒరిగింది ఏంటి? ఎందుకంటే ఇక్కడి నుంచి ఏదో మంచి ప్రయోజనాల కోసం ఆశించి పెడితే అది రివర్స్గా కొంత వ్యతిరేకత వచ్చిందనేది ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళ యొక్క లోటుపాట్లను అక్కడ జరిగినటువంటి అంశాలన్నింటిలో కూడా వాళ్ళు వీడియోస్ ద్వారా కూడా పెడతా ఉన్నారు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా యాక్చువల్గా ఈ నెలలోనే ఆయన అన్నట్టుగా డేట్లు మార్చడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ 4వ తారీఖుకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అంటే అప్లికేషన్లకు పూర్తి స్థాయిలో సేకరించిన తర్వాత ఎవరో లబ్ధిదారులు ఏంటనేది అప్పుడు క్రోడీకరించి వాళ్ళకి అందజేస్తామని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్ అంటే ఇది కేవలం దాటవేసే కార్యక్రమాలే చేస్తున్నారా, లేదా నిజమైన లబ్ధిదారులకు మంచి చేకూరే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయబోతుందా ఏంటి అసలు మీ అభిప్రాయం ఏంటి? ముందుగా వీక్షకులకు మిత్రులకు మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే. 77 ఏళ్ళు అయినా కూడా భారతదేశంలో పేదరికం నిర్మూల కాలేదు. కాంగ్రెస్ నిరంతర ప్రక్రియ ఇది కూడా, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. మూడు పార్టీలకు ఎవరికి చిత్తశుద్ధి లేదు. రాజ్యాంగంలో ఏదైతుందో ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత విపరీతమైన ఏదైతుందో నేను చెప్పిన కదా శంకర్ స్వీక్లా ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అంటే మ్యాన్ టు ఏప్ ఏదైతుందో మనిషి నుంచి అడవి మనిషి అన్న కదా, ఇప్పుడు అడవి మనిషి స్టేజ్కి వచ్చింది రాజకీయం. ఇక్కడనే కదా దేశం మొత్తం, ప్రపంచం మొత్తం కూడా అట్లనే వచ్చింది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధము, ఇజ్రాయెల్ గాజా యుద్ధము, ఇవన్నీ ఏదైతుందో ఇక్కడ చిత్తశుద్ధి ఏదైతుందో ఈ రోజుల్లో కూడా మనకు రోల్ మోడల్ ఉన్న వాళ్ళను ఒకళ్ళు పాటిస్తలేరు. ఇప్పుడు ఉదాహరణకు 24 ఏళ్ళ 2 నెలలు నవీన్ పట్నాయక్ చేసిండు, వాళ్ళ తండ్రి 30 ఏళ్ళు చేసిండు. ఒరిస్సాలో 70% ఉన్న బీదరికము 10%కి వచ్చింది. వాళ్ళు పాపులేషన్ ఎక్కువైపోయి వచ్చిన తర్వాత ఇక్కడ హౌసింగ్ స్కీము నేనేమంటున్నా ఎన్ని ఉన్నా కూడా నేను దాదాపు ఒక 8-9 దేశాలు తిరిగినా. నేను 2 ఏళ్ళు న్యూజిలాండ్ ఉన్నా, ఆస్ట్రేలియాలో చూసిన. ఇక్కడ హౌసింగ్ స్కీమ్ టోటల్ 1950 నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా కూడా 75 ఏళ్ళ నుంచి ఎన్ని లక్షల కోట్లు పెడితే ఎక్కడ పోతుంది ఏమవుతుంది అన్నది లేదు. ఇక్కడ చిత్తశుద్ధి ఏదైతుందో ఇక్కడ ప్రభుత్వానికి మొట్టమొదట ఎగ్జిక్యూటివ్ అథారిటీని హైజాక్ చేసేసారు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ మొత్తం హైజాక్ అయిపోయింది. వాళ్ళు ఏం లేదు, దే ఆర్ బికేమ్ ఏ పపెట్. ఎందుకంటే వాడు అక్కడ ఉద్యోగం చేయడానికి నాకు మంచి కుర్చీ కావాలి, ఏమున్నది చేసిపోతా అన్న దాని మీద వాడిని చేసిన తప్పులకు క్షమాభిక్ష పెడతారు అన్నట్టు ఏదున్నా కానీ. ఇది ఏదైతుందో ఇక్కడ వీళ్ళు ఎంతసేపు మనుషులు ఏ ప్రభుత్వమైనా ఎవరైనా కావాల్సింది గూడు గుడ్డ భోజనం అంతే. ఈ 3 ఉన్నది కదా, రోటీ కపడా ఔర్ మకాన్. అప్పుడు ఎప్పుడో షోర్ సినిమాలో కూడా వచ్చి రోటీ కపడా ఔర్ మకాన్ సినిమా కూడా వచ్చింది. ఈ రకంగా దీని మీద ఏ ఒక్కరు కూడా ప్లానింగ్ కానీ దాని మీద చిత్తశుద్ధి కానీ ఎట్లా రిఫార్మిటీ చేయాలి, ఎట్లా దాన్ని డెవలప్ చేయాలన్నది లేదు. ఎంతసేపు రాజకీయ లబ్ధి కోసము వాళ్ళ కార్యకర్తలను వాళ్ళను ఏ పార్టీ అయినా కానీ వాళ్ళకే బెనిఫిట్స్ చెందే పరిస్థితికి వచ్చింది. మామూలులోనికి ఇక్కడ లేదు. ఇక్కడ ఏదైతే ఉందో నేను చెప్తాను కదా, ఇప్పటికి కూడా మీ టీవీ ద్వారా ప్రజలు గ్రహించుకోవాలి, ప్రభుత్వం గ్రహించుకోవాలి, ఇక్కడ మిత్రులు కూడా గ్రహించుకోవాలి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే హౌసింగ్ స్కీమ్ ఏం చేయాలంటే గవర్నమెంట్ ల్యాండ్స్లా పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టాలి. ఎవరికి అవసరం ఉంటే వాడు అక్కడ ఉండొచ్చు బిలో పవర్టీ లైన్ అన్నది. నేను న్యూజిలాండ్లో చూసినా కదా, ఇక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు వెయిటింగ్ లిస్ట్ పెడతారు, ఒకటి ఖాళీ అయిపోతే వాళ్ళకి ఇస్తారు క్వార్టర్స్ ఎలిజిబిలిటీ ప్రకారం. ఇక్కడ ఆ సిస్టమ్ ఫాలో కాకుండా ప్రతి ఒక్కరికి వచ్చేవానికి నా కార్యకర్త ఉన్నారు, వీని పేరు వాని పేరు 5 లక్షలు వాడు కట్టేయలేదు తొట్టేయలేదు, కలర్ మార్చో ఏదో చేసి డబ్బులు దండుకొని పోయే పరిస్థితికి వచ్చింది. ఈ సిస్టమ్ ఆడ ఏదైతుందో అవాయిడ్ చేయాలి. ఇప్పటి కూడా ఇంత ఎడ్యుకేటెడ్ అయినాక కూడా, ఇంత సివిలైజేషన్ వచ్చినాక కూడా, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినాక కూడా సిస్టమ్ మార్చకపోవడానికి కారణం ఏంది? ఎంతసేపు రూలింగ్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు బెనిఫిషరీస్ లీడర్స్ బతకాలన్నదే ప్రైమరీ
మోటో అన్నాడు, ప్రైమ్ మోటో. ఇప్పుడు మేము గ్రామ సభలకు వెళ్ళి అక్కడ వాళ్ళ అభిప్రాయం తీసుకున్నప్పుడు కూడా ఆ. ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళకే ఆ పార్టీ నాయకులకే మంచి జరుగుతుంది తప్ప మాకు జరగట్లేదు కూడా 100% నేను ఏమంటున్నా, నేను ఏం చెప్పినా రవి, ఇక్కడ హైజాకింగ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ పవర్స్. మొన్న ఏదో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, లిస్ట్ మినిస్టర్ ఫైనలైజ్ చేయాలన్నది. ఎందుకు మినిస్టర్? ఎలిజిబిలిటీ బిలో పావర్టీ లైన్ ఎవడు? వాళ్ళు డిసైడ్ చేయాల్సింది ఎగ్జిక్యూటివ్ తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టరు. వాళ్ళు చూస్తారు కదా. అవసరం లేదు. లేదు, ఇక్కడ మొట్టమొదలు ఏదైతే ఉందో ఫస్ట్ ప్రైమా ఫేసి గ్రామ సభలు ఎన్నిసార్లు కండక్ట్ చేస్తారు? 1990 ఎన్టీ రామారావు వచ్చినాక, చంద్రబాబు నాయుడు వచ్చినాక, కేసీఆర్ వచ్చినాక వీళ్ళు ఎన్నిసార్లు గ్రామ సభలు కండక్ట్ చేస్తారు? అరే టెక్నాలజీ ఎక్కడ పోయింది, ఎంత పెరిగింది, ఎక్కడ అయిందన్నది నేను చెప్పేది. 40 ఏళ్ళ రాజశేఖర రెడ్డి గారు రచ్చబండ అవన్నీ పెట్టినాక ఇక్కడ మొట్టమొదటి ప్రాబ్లం ఎక్కడైతుందో విలేజ్ ప్రభుత్వ ప్రతినిధి గ్రామాధికారి లేడు. ఏదన్నా గ్రామంలో ప్రతినిధి డిసైడ్ చేయడానికి దానికి ఎక్కడ ఉంది? ఎవరు అన్నది ఎలిజిబిలిటీ అన్నది డిసైడ్ చేయాల్సింది గ్రామాధికారి ఉంటే కరెక్ట్ చెప్తారు, రిపోర్ట్ రాస్తారు, ఇస్తారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, అది కూడా పాటించారు. తహసీల్దార్ కూడా ఏం లేవు, పవర్స్ లేవు. ఇష్టారాజ్యం ఇదే కదా. అది దాని ప్రకారం. ఇంకొకటి బెనిఫిట్స్. అరే అన్ని పార్టీలు ఊకదంపుడు ఎన్ని రోజులు కొడతారు? అరే నాయన నీకు వచ్చింది అని నీ బెనిఫిట్స్ మన బొమ్మ రామ్మూర్తి ముసలామి అది అన్నాను కదా. ఒక్క బెనిఫిషరీ కూడా కాంగ్రెస్ కొట్టేయలే. నేను చెప్తున్నా కదా రమ్మను. 39 ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి, 37 ఓట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి. ఎవరేసారు బీఆర్ఎస్కు? బెనిఫిషరీస్ కాకపోతే ఎవడేసిండు? బెనిఫిషరీ ఏకతాటిగా బీఆర్ఎస్కి వేసారు 37 ఓట్లు. కాంగ్రెస్కి వచ్చిన 39లో మిడిల్ క్లాసు, యూత్, ముస్లిమ్స్ వేసారు. వాళ్ళు కొంచెం అభివృద్ధి కోరుకున్న మిడిల్ క్లాస్ మర్చిపోతారంటే అరే బుద్ధి జ్ఞానం ఉండాలి. కళ్ళు తెరుచుకొని ఇంకా కూడా పొలిటికల్ పార్టీస్ పబ్లిక్ను మిస్గైడ్ చేయడము. అరే పన్ను తాగేటోడోడు, తాళ్ళ పన్ను కట్టేటోడు కూడా. అరే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎంత కడుతున్నారు? ఇవాళ వసతులు ఏందన్నా చూడాలి కదా. స్కూల్ ఫీజులు, హాస్పిటల్స్. అరే ఘోరంగా వాడు ఉన్న దొయ్య దొప్ప ఉన్న గూడు గుడ్డ అన్నీ అమ్ముకొని దవాఖానలో పట్టిపోయి కార్పొరేట్ దవాఖానలలో మొత్తం ఖర్చులు పెట్టుకొని ఈ రకంగా దోపిడీకి గురవుతున్నారు. వాళ్ళకి గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. అందరికి ఉండాలి కదా. వాళ్ళ మీద ఎవడైతే ట్యాక్స్ కట్టేటోని వాడిని కూడా ప్రభుత్వం ఇచ్చేయాలి కదా. బీఆర్ఎస్కు బీజేపీకి 14 ఓట్లు వచ్చినాయి. ఎవరు వేసారు? యూత్ వేసారు, సింపథైజర్ వేసు. ఎంఐఎంకు 2% వచ్చింది ఓవరాల్, అదర్స్ 8%. అంతేగాని వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అన్ని కూడా బెనిఫిషియర్ వేసారు, ఇది వేసారు, అది వేసారు. అరే ఎక్కడ వేసారా నాయన? వాళ్ళు మస్తు చెప్తారు వేసినామని. వేసింది ఒకటి, చెప్పేది ఒకటి. ఇంకోటి లీడర్ల దగ్గర కూడా గుమిగూడేది. ఎప్పుడు రియల్ కార్యకర్త పక్కకు విక్తాడు. బోగస్ గాళ్ళు ఎవడైతే ఉందో ఈ గోడ దుంకుడు గాళ్ళు ఉంటారు కదా, ఈ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలకి వచ్చి మళ్ళీ చుట్టూ మూగుతారు అన్నట్టుగా. తాగే ఏదైతే ఉందో అసలు కష్టపడేవాడు ఫలితం పొందేటోడోడు. స్వతంత్రం వచ్చినప్పుడు కూడా ఏంది సజీవంగా సుభాష్ చంద్రబోసు లడాయి పట్టి, ఇండియన్ నేషనల్ ఆర్మీ పెట్టి బ్రిటిష్ వాళ్ళని దంచి కొడితేనే కానీ అప్పుడు లాస్ట్కి వచ్చినాక ఇక్కడ హైజాక్ చేసిన వాళ్ళు గాంధీనగరు. వినరా? ఇక్కడ అరే నాయన ఎక్కడ కూడా ఎంతసేపు బెనిఫిషరీస్ ఎంతమంది ఉంటారు? పూర్ పీపుల్ ఎంత ఉంటారు? 40% ఉంటారు. 60% అయితే 40 కూడా ఉండరు, 30% ఉండరు. వీళ్ళు కాస్ట్ కటింగ్ ఎట్లా దాన్ని చేయాలి, ఎవరికి ఇవ్వాలన్నది ఎలిజిబిలిటీ అన్నది ఒక యార్డ్ స్టిక్ పెట్టకుండా డేటా 12 సార్లు వీళ్ళు సమగ్ర కుటుంబ సర్వే చేసారు. రికార్డ్ ఎక్కడ పోయింది? అది ఎక్కడ పోయిందో, అంతకుముందు ఎక్కడ పోయిందో. ఇక్కడ చేస్తున్నారు. ఈ రిపోర్ట్ ఎక్కడ పోతే అన్ని చెత్త బుట్ట దాఖలు చేస్తారు. ఇప్పుడు సపోజ్ నేను చెప్తా కదా, నేను న్యూజిలాండ్లో నేను చెప్పేది ఎప్పుడు 25 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద చెప్తాను. ఎంటర్ అయింది నేను న్యూజిలాండ్లో 2 ఏళ్ళు. అక్కడ మనిషి దిగంగానే వాడి మొత్తం డేటా ఉంటుంది ఫింగర్ టిప్స్ మీద సిస్టంలా. వాడు డేట్ ఆఫ్ బర్త్ ఏంది, నేషనాలిటీ ఏంది, పాస్పోర్ట్ ఏంది, వాడు ఏ స్ట్రీట్ ఏ హౌస్లో ఉంటున్నాడు న్యూజిలాండ్లో, వాడి కార్ నెంబర్ ఏంది, పవర్ కనెక్షన్ ఏంది, టెలిఫోన్ కనెక్షన్ ఏంది, టోటల్ వస్తుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ ఏంది, ఏ స్కూల్, వాడు ఎక్కడ ఎంప్లాయ్ చేస్తుండో అది. అరే ఇంత పెద్ద డిజిటలైజేషను మన దేశంకి వెళ్ళి ఇవాళ లక్షల కోట్ల సాఫ్ట్వేరు ఎక్స్పోర్ట్ అవుతున్నది, ఇంతమంది ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు. దాని మీద ఏ గవర్నమెంట్ కన్నా చిత్తశుద్ధి ఉందా? నేను ఇదే బీజేపీని అడుగుతున్నా. నీకు ఆల్ ఇండియా లెవెల్లో పెట్టడానికి లేదా చేయాలి కదా. మొత్తం నేషన్ వైడ్ చేయవచ్చు, టెక్నాలజీ పెరిగింది కదా. దాన్ని పెట్టకుండారే నాయన నీ అమ్మ రాజకీయంగా వాడకదొబ్బి పబ్లిక్ మధ్యతరగతులను నిండా ముంచడానికి ప్రతి ఒక్కడు కంకణం కట్టుకొని పెట్టేసి ఉన్నాయి ఉచితాలు లక్షల కోట్లు తెచ్చి పబ్లిక్ పుణ్యానికి పంచుడు, అడ్డమైన ఖర్చులు, దువార ఖర్చులు పెట్టి ఎవనా కోసము పబ్లిక్ మీద ప్రతి ఒక్క మనిషి మీద 1,30,000 రూపాయలు ఇలా అప్పు చేసుకున్న తెలంగాణలో జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉండే పోయిన గవర్నమెంట్ 1 తారీఖు నాడు మొత్తం నెల మొత్తం జీతాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అది దాన్ని ప్లానింగ్ అన్నారు. మొదలు ఏదైతుందో ప్లానింగ్ ఏదైతుందో ఇంట్లో ఒక కుటుంబం ఉంటే వానికి నెలకు ఎంత జీతం వస్తే అంతనే అడ్జస్ట్ అవుతాడు. ఈ గవర్నమెంట్ చేసిన బుద్ధి తక్కువతనం ఏంది? నీకు ఇన్కమ్ ఎంత, రెవెన్యూ ఎంత, నువ్వు పెట్టాల్సింది ఎంత,
అప్పు తెస్తే దాంతో వచ్చే ప్రొడక్షన్ ఏదైతే ఉందో ప్రొడక్షన్ ఓరియంటెడ్ బెనిఫిట్ ఎంత అనేది ఉన్నారా, వడ్డీలు ఎంత పోతుందని ఉన్నారా, నడ్డీర్చే పరిస్థితులు ఉన్నారు కదా. అరే నేను ఏమంటున్నా, స్కీములు మారవారు. అరే నాయన ఇయ్యూరి, అందరికీ ఇయ్యూరి. అరే ఎప్పుడు 425 ఏళ్ళ కింద కట్టిన చార్మినారు ఒక పెచ్చుగూలది. ఉస్మానియా యూనివర్సిటీ 1919లో కట్టింది, ఒక కించి గదులది. అరే నా కొడుకులారు నేను ఆక మొన్న కడితే బిల్డింగ్ కట్టంగానే కూలిపోతుంది, ఆ బ్రిడ్జులు కూలిపోతాయి, డ్యాములు కూలిపోతాయి, అన్ని పగిలిపోతాయి. ఇది ఎందుకు? ఇంటి దొంగలు, వినవా? ఇంటి దొంగలు. నిదర్శనమే కాళేశ్వరమే కానీ ఏం చాలా పోయినాయి ఉన్నాయి. కాళేశ్వరం కూడా పోయింది. అది ఏదన్నా నేను చెప్తున్నా కదా, మనిషికి చిత్తశుద్ధి ఉంటే ఏదైనా పరిపాలన చేయొచ్చు. అది పక్క పెట్టేసి హౌసింగ్ స్కీమ్ అట్లున్నది. ఇక ఇప్పుడు గ్రామ సభలు అంటే గ్రామ సభలు పెట్టడం వాళ్ళు వీళ్ళు కమిటీ 14 నెలలు అవుతుంది, 13 నెలలు అయింది, 14. అరే ఇది వరకు ధరణి మీద పెడతా అన్నారు, లేదు. గ్రామ సహాయకులు ఇక పోయిన గవర్నమెంట్ చెన్నారెడ్డి అని ముండ మోపిండు, ఎన్టీ రామారావు అని ఇద్దరిని ముండ మోపిండు, తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి ముండ మోపిండు, కేసీఆర్ వచ్చినాక గ్రామ సహాయకుల గ్రామ సేవకులను కూడా ముండ మోపిండు. అరే ఊరేంది అగాధం ఎట్లా నెత్తి మొత్తం ఉంటుందా? ఇలా డ్రగ్స్ ఎందుకు వచ్చినాయి, గంజాయి ఎందుకు వచ్చింది, రీతం పోరలు ఇవ్వాలి. నేను చెప్తాను కదా, భయంకరమైన సిచ్యువేషన్. గత 10 ఏళ్ల నుంచి స్కూళ్ళల్లో పోరలకు గంజాయి చాక్లెట్ ఎక్కడ ఉన్నది, ఎక్కడ ఉన్నది, ఎటు పోతుంది దేశము? అరే నాయన ప్రజలను పట్టించుకోరా నాయన, ఎక్కడ పోతున్నది? నువ్వు మంచిగా చిత్తశుద్ధి. అరే నువ్వు ఎన్ని 100 కోట్లు 8,000 కోట్లు సంపాదించి బొంద మీద పెట్టుకొని పోతారా? ఇంతమంది చూస్తే ఇంతమంది మొత్తం ముఖ్యమంత్రుల పిల్లల్ని అందరూ చూడరు, ఎక్కడ ఏమనుకున్నది? అది అన్నది లేకుండా అది పక్క పెట్టేసి ఎంతసేపు ఈ పార్టీ రూలింగ్ పార్టీ మీద దుమ్మెత్తిపోవడం, అది ఎత్తిపోవడం. అప్పుల గురించి అంటే చెప్తారా? ప్రపంచంలో 1,00,000 కోట్ల డాలర్ల అప్పులుంటే ఒక అమెరికానే 30 లక్షల కోట్ల డాలర్ల అప్పు ఉన్నది. జనాభా ఎంత? 35-40 కోట్ల లోపల ఉంటారు వాళ్ళు. 30% అమెరికా అప్పులు ఉన్నది. ఇలా మిగతా దేశాలన్నీ కలిసి 70 లక్షల కోట్ల అప్పు ఉంటే, డాలర్ల అప్పు ఉంటే, ఒక అమెరికానే 30 లక్షల కోట్ల అప్పు ఉన్నది. ఆ కొడుకులు బతికేది ఎక్కడ? ఈడికెళ్ళి మనోళ్ళు పోయి ఆడ ఫీజులు కడితేనే బతికేది. మొత్తం వాళ్ళు యూనివర్సిటీలు నడిచేది ఇవాళ ఇది. ఒకప్పుడు లగ్జరీ ఎట్లా అంటే మరీ పీకులు ఉన్నాడే అమెరికా పోయేది, తర్వాత మిడిల్లో పోయినరు. ఇప్పుడు ఏమైంది? ప్రతి ఇంటికి ఒకరు పోయే పరిస్థితి. ఎందుకంటే వానికి పనిచేస్తున్నాడు. ఇప్పుడు అదే లైవ్ ఎగ్జాంపుల్, తెలంగాణలో వరి నాట్లు ఎవడేస్తున్నాడు, వరి ధాన్యం ఎవడు నింపుతున్నాడు, అమాలి ఎవరు చేస్తున్నారు, లోడింగ్ అన్లోడింగ్ ఎవరు చేస్తున్నారు, రైస్ మిల్లర్ల అమాలి ఎవరు, హోటళ్ళ కూలీలు ఎవరు, బావర్చీల ఏదైతే ఉందో కుక్స్ ఎవరు, లేబర్ ఎవరు ఎందుకు వస్తున్నారు? ఏది ఒరిస్సా నుంచి, జార్ఖండ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, బెంగాల్ నుంచి. ఇలా జ్యువెలరీ మొత్తము గోల్డ్ ఆర్నమెంట్ తయారీ బెంగాలీ సైడ్కి వచ్చేసేది. ఇక్కడ ఉనికైనా ప్రతి ఒక్కటి వాడిని ఎంతసేపు పార్టీలు వాడిని వేసుకొని బిర్యానీ ఇచ్చి తలగిచ్చి బైక్లో పెట్రోల్ పోసి వాడిని మొత్తం ఒక విధవలను తయారు చేస్తున్నారు, నాశనం పట్టింది యువతను. ఇలా ప్రపంచంలో హైయెస్ట్ యూత్ జనాభా భారతదేశం ఉన్నది. ప్రతి 100కు 60 మంది యువకులు ఉన్నారు. వాళ్ళకు ఎట్లా బతకాలి, వాళ్ళ మ్యాన్ పవర్ ఎట్లా వాడుకోవాలి, ఏం చేయాలన్నది కూడా ఒక్క ప్లానింగ్ లేదు. ఎంతసేపు అది ఒకటి. ఇక వీళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మన షామీల్ గారు ముందు మీ దగ్గరకు వచ్చినారు. షామీల్ గారు ముఖ్యంగా చూసుకుంటే ఇదంతా కూడా డైవర్ట్ పాలిటిక్సే, ఈ గ్రామ సభలు కూడా. ఎందుకంటే ఇది ముందు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఇది 4 రోజులు తూతూ మంత్రం అనిపిస్తే నిజంగా ప్రజలు అప్లికేషన్లు తీసుకుంటున్నారు. సార్ ప్రజల మొన్న మీకు అప్లికేషన్ తీసుకున్నాం కదమ్మా, నీకు రాబోతుంది, ఈసారి ఓటు మాకు వేయండి, నెక్స్ట్ మీకు ఇల్లు చేతికి వచ్చేస్తుందని చెప్పే కార్యక్రమం చేయబోతున్నాను అనేది ప్రధానంగా బీఆర్ఎస్ ఎలిగేషన్ చేస్తా ఉంది. సో ఇదే అటువంటి కార్యక్రమాలకు ఏమైనా పూనుకున్నారా? పూనుకుంటే కనుక రేపొద్దున ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తుందో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సార్ వాళ్ళు చేసినారని అందరు అట్లనే చేస్తారని అనుకోవద్దు సార్, అది భ్రమ. నేను ఒక ఉదాహరణ చెప్తా. ఒకసారి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి హోదాలో వనపర్తిలో ఒక బహిరంగ సభ పెట్టి ఒక పెద్ద మాట అన్నారు, మీకు గుర్తు ఉండే ఉంటుంది. రేపు